హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని డైలీ లైఫ్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా గనక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి రోజుది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే వ్లాగు. చెల్లెలైతే వాటర్ పడుతుంది చక్కగా. మా వారైతే మా చిట్టి పాపని ఎత్తుకొని వాటర్ అయితే చూపిస్తూ ఉన్నారు. అమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుంది, మటన్ కర్రీ. మా విలేజ్లోనైతే సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతికి మేకనైతే కట్ చేస్తారు, పాలలాగా వేసుకుంటారు అందరూ కూడా. మా విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క ఫ్యామిలీకి 1 కేజీన్నర మటన్ అయితే వచ్చింది. మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. అమ్మ చేసిన వంట అంటే నాకైతే చాలా ఇష్టము. అమ్మ శనగలు నానబెట్టింది, మా విన్సి పాపకైతే ఇస్తుంది. చూడండి, చక్కగా తీసుకొని మంచిగా తింటుంది విన్సి పాప. అమ్మ చేసిన కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. నాది నేను చేసుకొని తింటేనైతే అస్సలు తినబుద్ధి కాదు, కానీ అమ్మ చేసినాయి అంటే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ముందుగా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని పసుపు, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మటన్ పీసెస్ని వేసుకొని ఉడికించుకుంటుంది. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మటన్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, మా చిట్టి పాప అయితే అమ్మ దగ్గరనే మంచిగా ఆడుకుంటుంది. తర్వాత అమ్మ వాళ్ళైతే సకినాలు అండ్ గారెలు, అరిసెలు 3 కూడా ప్రిపేర్ చేశారు. చాలా బాగున్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి. సకినాలు అయితే గట్టిగా ఉంటేనైతే నాకు అస్సలు తినబుద్ధి కాదు, కానీ మంచిగా కరకరలాడుతూ ఉన్నాయి. అలాగే అరిసెలు కూడా ప్రిపేర్ చేసింది. అరిసెలు ఎక్కువగా మా ఇంట్లో ఎవరు తినరు, నేనైతే తింటాను, నాకు ఇష్టమని అమ్మ ప్రిపేర్ చేసింది. అలాగే పిల్లలకి స్నానాలు చేపిద్దామని వాటర్ అయితే పెట్టింది. ఆ తర్వాత బట్టలు అయితే ఉన్నాయి, అవైతే వాష్ చేయాలి. మార్నింగ్ ఇప్పుడు టైం అయితే 8 o'clock అవుతుంది. కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేసింది, బాగుంటుంది టేస్ట్. మటన్ కర్రీ మీద బగారా రైస్. అన్నం కర్రీ అయితే అయ్యింది, నేనైతే వేసుకున్నాను, తింటూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. బాగుంటుంది, మనం ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే బాగుంటుంది కర్రీ. అండ్ అమ్మ తాలింపు ఏమో స్టవ్ మీద పెట్టింది, ఉడికించుడేమో కట్టెల మీద పెట్టింది. కట్టెల పొయ్యి మీద ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా కర్రీ, అందుకనేసి అమ్మ కట్టెల పొయ్యి మీద ఉడికించింది. అన్నం తిన్న తర్వాత అమ్మ బట్టలు ఉతికింది. బట్టలు అయితే స్లాబ్ పైకి అయితే తీసుకొచ్చాము, బిల్డింగ్ పైకి. అక్కడైతే ఆరబెడుతుంది. అక్కడ ఆరబెడితే తొందరగా ఆరుతాయి కదా, మంచిగా ఎండ వచ్చింది, అందుకనేసి పైకి అయితే వచ్చాము. ఇంట్లో ఉంటే ఇప్పుడు చలి పెట్టినట్లుగా అవుతుంది, అందుకనేసి మా పిల్లల్ని తీసుకొని పైకి వచ్చాను. పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా. మా చిన్న చిట్టి పాప చూడండి, బట్టలన్నీ తీసి కూడా కింద పడేస్తుంది. అక్కడైతే చైర్ ఉంది కదా, మా నాన్న అయితే డైలీ కూడా మార్నింగ్ ఎండ తగులుతుంది కదా మంచిగా, అందుకనేసి బిల్డింగ్ పైకి వచ్చి అయితే కూర్చుంటారు చక్కగా. అందుకని చైర్ అయితే అక్కడ వేసి ఉంది. మా ఇంటి దగ్గర అయితే కింద ఎక్కువగా ఎండ రాదు, అందుకనేసి పైకి అయితే వచ్చి కూర్చుంటారు మా నాన్న. చూడండి, మా విన్సి పాపని ఎత్తుకుంటే మా అమ్మ, మా చిట్టి పాప కూడా వెళ్తానన్నది. చక్కగా వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి ఎవరికి వచ్చింది, నేను మొబైల్ పట్టుకుంటే. చక్కగా కొద్దిసేపు అయితే బిల్డింగ్ పైన అలా పిల్లల్ని ఆడించాను. తర్వాత కిందికి అయితే వచ్చాము. Out in the garden, dancing. చాలు దీనికి రైమ్స్ చెప్పండి, చాటుకు రైమ్స్ చెప్పండి. ఏబిసి చెప్పండి. చేతులు పట్టుకో, పోతుంది అడిగా పోనీ పట్టుకోండి. చూడు విష్ పోతానవా? బాయ్ బాయ్. అందరం చేతులు కడుక్కోవాలి సబ్తోని.
పిల్లలైతే కొద్దిసేపు క్యాట్తో ఆడుకున్నారు చక్కగా. క్యాట్ అయితే మా ఇంటి దగ్గరనే ఉంటుంది, పిల్లల్ని కూడా పెట్టింది మా ఇంటి దగ్గరనే ఉండే, అందుకనేసి అదైతే దాన్ని ఏమన్నా కూడా అది ఏమనలేదు పిల్లల్ని. తర్వాత మా అమ్మది శారీ ఉండే ఒకటి మంచిది పట్టు శారీ, అదైతే పిల్లలకు లంగా జాకెట్ స్టిచ్ చేద్దామని అయితే చూపిస్తున్నాను. చూడండి చాలా బాగుంది, పిల్లలకు లంగా జాకెట్ కుడితే బాగుంటుంది కదా అనేసి అయితే కట్ చేస్తున్నాము. చెల్లెలు నేను ఇద్దరం కూడా కుట్టాము. ఒక్కదాన్నే కుడితే పిల్లలు అయితే అస్సలు కుట్టనివ్వరు, నా దగ్గరికి వస్తారు, అందుకనేసి అయితే చెల్లె కూడా కుడుతుంది మంచిగా. అలాగే ఈవినింగ్ అయితే పూరి ప్రిపేర్ చేసింది అమ్మ. మార్నింగ్ అన్నం వండాము కదా, ఈవినింగ్ అయితే పూరి ప్రిపేర్ చేసింది. మటన్ కర్రీలో పూరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా, పూరి ప్రిపేర్ చేసింది. అలాగే కొన్ని రైస్ కూడా పెడుతుంది, మేమైతే వేసుకున్నాము తింటూ ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది, ఈవినింగ్ 8 o'clock అయితే మేమైతే భోజనం అయితే చేస్తూ ఉన్నాము. బాగుంటుంది, నాకైతే పూరీలు అంటే చాలా ఇష్టము. మా విన్స్ పాప కూడా చక్కగా తింటుంది మంచిగా. మా చిన్న పాప కూడా చూడండి చక్కగా కూర్చొని మంచిగా చూస్తూ ఉంది వాళ్ళ నాన్న దగ్గర. నేనైతే వేసుకున్నాను, తింటూ ఉన్నాము. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.